యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈస్టర్ ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. మత్తయి సువార్త మన ఈరోజు ధ్యానాంశం మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాట చదువుతున్నాం. యేసు ప్రభువారు మనందరిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పిన దేవుని స్తోత్రం చేద్దామా? చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచుదామా? చప్పట్లు కొట్టి గట్టిగా మహిమ కలుగును గాక, ఆయనకు మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు మనల్ని ఎదుర్కొని ఉదయకాలంలో ఏమంటున్నాడు? మీకు శుభము కలుగును గాక. ఆమేన్. శుభము కలుగును గాక. ఉదయకాలంలోనే మనకి ఏమని పడుతుంది? ప్రతి ఒక్కరికి శుభం వచ్చింది. గుడ్ మార్నింగ్ అంటారు కదా. గుడ్ మార్నింగ్ ఎందుకు అనుకుంటారు? మనుషులు ఎందుకు అనుకుంటారంటే మంచి కలగాలి. ఉదయకాలంలో ఏమైనా గుడ్ మార్నింగ్ బ్రదర్, గుడ్ మార్నింగ్ సార్ అని ఎందుకు అనుకుంటామంటే శుభం వచ్చింది. ప్రభువారే సాక్షాత్తు మనల్ని ఎదుర్కొనేప్పుడు ఉదయకాలంలో శుభము కలుగును గాక. సన్నిధికి వచ్చిన నీకు శుభము కలుగును గాక, శుభముతో నింపబడును గాక. చెప్పండి, శుభము కలుగును గాక. గుడ్ ఫ్రైడే నుండి ఈస్టర్ ఈ మధ్యలో జరిగిన విషయాలన్నీ మనం ఆలోచిస్తే మన గుడ్ ఫ్రైడే కనిపించుకున్నాం. ఇప్పుడు ఈస్టర్ ఈ మధ్యలో శుక్రవారం సాయంత్రం 3 గంటలకి ఇంచుమించు 3 గంటలప్పుడు ప్రభువారు సిలువలో ప్రాణం ఇచ్చినట్టుగా మనకు తెలిసి చెప్తున్నారు. ఆ తర్వాత అరిమతయి యేసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి నాకు ప్రభువారి దేహం కావాలి, పార్థివ దేహం నాకు కావాలని మరి గవర్నర్ పిలాతు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఓకే చేశారు. అప్పుడు ఆ రోజుల్లో కొంచెం కలిగిన వాడు కాబట్టి సున్నపు రాతి కొండలవి వాళ్ళకి కలిగి ఉన్న దాంట్లో ముందుగానే సమాధి తొలగించుకుంటారట. ఆ సమాధిలో పెట్టుకుంటారు, ముందుగానే బతికున్నప్పుడే సమాధిలో తొలగించుకుంటారట. ఆ సమాధిలో యేసు ప్రభుని పెట్టుకోవాలని పిలాతు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఆయన నిచ్చెనెక్కి నికోదేము ఉన్నాడే, పరిచయుడైన నికోదేము బోధకుడు, నికోదేము సహాయం తీసుకుని వీళ్ళందరూ కలిసి యేసు ప్రభు వారి యొక్క పార్థివ దేహాన్ని తీసుకుని పాత పెట్టినట్టుగా రాయబడి దేవుని స్తోత్రం కలుగుతారు. అలాగే కొంచెం లోతుకి వెళ్తాను. వీళ్ళిద్దరు ఎక్కడ కనబడరు కదా, కానీ వీళ్ళ హృదయంలో ప్రభువారు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చేయలేని పని వీళ్ళిద్దరు కలిసి చేశారు. ఎక్కువగా ఈయన సహాయం తీసుకున్నాడే కానీ ఎక్కువగా అరుణంది అయిన యేసేపు విషయం ఎక్కువగా రాయబడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను చెప్పొచ్చే మాటలు జాగ్రత్తగా వెళ్దాం, మనందరికీ తెలిసిన విషయాలే, కాకపోతే గుర్తు చేసుకుంటా. కాకపోతే ఈరోజు నేను ఒక ప్రత్యేక కోణంలో ఎప్పుడు ఈస్టర్గానే ఏం చేద్దాం, తెల్లవారు ఇంకా చీకటి ఉండగానే ఇంకా విషయాలు చెప్పుకుంటాం. అయితే నేను చెప్పొచ్చే మాట అంటే ఒక ప్రత్యేకమైన మాట, బండ. ఏంటది? రాక్. బండ, ఇంగ్లీష్లో రాక్. ఈ బండ ఏంటి అసలు? ఈ విషయాలు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త ముందు మనం మామూలుగా మనకు తెలిసిన విషయాలు మాట్లాడుకుందాం. ముందు మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఈరోజు ధ్యానాంశాలు మనందరికి తెలిసి ఇవన్నీ మనకు వినపడాలి, లేకపోతే వెతిగా ఉంటుంది. ఈరోజు ఈస్టర్ కాబట్టి ఆ మాటలు వినపడలేదు, నాకు ఏంది వినపడలేదని అనిపించింది. కాబట్టి నేను ఆ విషయాన్ని చెప్పిన తర్వాత నేను లోతుగా వెళ్తాను. 27వ అధ్యాయము 62 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటాను. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు
పరిసయ్యులు పిలాతునకు కొడి వచ్చి, అయ్యా చూడండి ఎవరు వీళ్ళు మాట్లాడుతుంది, చూడండి పరిసయ్యులు అంతా కలిసి, అయ్యా ఆ వంశకుడు యేసు ప్రభు వారు చెప్పినప్పుడు బోధన చెప్తూ ఉంటాడు కదా, వాక్యాలు చెప్తూ ఉంటాడు కదా, ఆ సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు ఒకసారి తలెత్తండి. వీళ్ళకి ఏమైనా పడిందంట, ఏమైనా పడుతుందా, జ్ఞాపకం ఉందంట. ఏ జ్ఞాపకం ఉంది? యేసు ప్రభు వారు ఏమంటున్నారు వీళ్ళు చెప్పండి, ఏమన్నారు? ఎవరు తెలమంటారు, ఏమైనా తప్పు రాసినమాట. వంశకుడు వంచకుడు 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 చూడు ఎంతో మాట్లాడుతున్నారు. ఈ వంచకుడు బతుకున్న దినాల్లో, జీవించిన దినాల్లో, సజీవుడైనప్పుడు ఈయన అనేక ప్రసంగాల్లో ఏం చెప్పేవాడంట, 3 దినములు అయిన తర్వాత నేను లేచినని చెప్పడం మాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు చెప్పిన మాట ఇప్పుడు మనకు జ్ఞాపకం ఉంది. దేవుడి మందిరానికి వస్తాము పోతాము కానీ ఒక్క మాట గుర్తున్నాడు, ఒక్క మాట మనసులో పెట్టుకోం. ఇప్పుడు చూడండి, ఎప్పుడో చెప్పిన మాటలో వీళ్ళకేముంది ఇప్పుడు, అది గుర్తుపెట్టుకున్నారు. అన్ని ఎప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ వాక్యం ఎంత వినాలనిపించిన మీ మైండ్ ఎక్కువ దేశం తిరిగి వచ్చింది. బయట ఉన్న వాళ్ళు బాగా వింటారు, తప్పు పట్టుకోవడానికో లేదా ఎట్టానే కానీ మన యూట్యూబ్ ఛానల్స్ కూడా మరి తప్పు పట్టుకోవడానికో ఏమో కానీ పట్టుకోవడానికి చూడాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిందని చెప్పినది మాకు ఉన్నది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా వినండి. 3వ దినము వరకు 3వ దినము వరకు ఇప్పుడు యేసు ప్రభు వారు బయటకు వస్తాడేమో అన్న బయట వెళ్ళి సమాధి చేయబడ్డాడు. 3వ దినం బయటకు వస్తాడేమో. ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? భద్రము ఆజ్ఞాపించను. వారి శిష్యులు వచ్చి వారిని జాగ్రత్తగా వినండి, చదివేటప్పుడే వారిని ఎత్తుకుని పోయి, అది ఆయన మృతుల నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదట వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండనని చెప్పింది. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయదని వారికి చెప్పారు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాత్రికి వేసారు. అంటే చెప్పండి, ముద్ర వేసి సమాధిని భద్రము చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. గమనం దగ్గరికి వెళ్ళి ఏం చేశారంట? యేసు ప్రభు వారు 3వ దినం లెగుస్తానని చెప్పాడు. లెగుస్తాడేమో. వీళ్ళ శిష్యులు సమాధిలో ఉన్న యేసు ప్రభు పార్థివ దేహాన్ని తీసుకెళ్ళిపోయి లేచుడని వాళ్ళు ప్రకటిస్తారేమో. అందుకనే పిలాతు గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేశారంట? కావలి వారిని మరింతగా పెంచి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని మరింతగా పెంచి ముద్ర వేసి దేవుని స్తోత్రం సీలేయటం. అంటే ఎవరైనా ఒక ఆఫీసుని అధికారులు తనిఖీ చేసినాక అందులో ఏదైనా పొరపాట్లు జరిగితే ఏం చేస్తారు? సీలేసినట్టుగా దీన్ని సీలేసి దేవుని స్తోత్రం కలుగుతారు. ఇప్పుడు మార్క్స్ వార్త అంటే కొన్ని విషయాలు మీకు అర్థం చెప్పాను కదా, నేను అసలు ఆ విషయం చెప్పాను. 16వ అధ్యాయము మార్క్స్ వార్త మనం 16వ అధ్యాయం చేయాలి. అది విషయాలు తెలియాలి. 16:3 వచనం నుంచి చదువుతున్నాను. 3వ వచనం, వారు ఆదివారం పెద్దగా లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వచ్చుచుండగా సమాధి ద్వారం అది ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మనకి కావాల్సింది, మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు.
దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పొచ్చే విషయాలు ఏంటంటే, యేసు ప్రభు సమాధి నేను కూడా చూశాను కాబట్టి ఆ సమాధి నేను కూడా చూసి స్వయంగా నేను కూడా చూశాను. ఆ పెద్ద బండ, బరువైన బండ, సమాధిలో నుండి ప్రభు వారు వస్తాడని వీళ్ళు పిలాతు గారి దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నారు కదా. పెద్ద బండ, దాన్ని సమాధికి ఏం చేశారు? అడ్డం పెట్టేసి సిగేసి. వీళ్ళు అనుకుంటున్నారు మరిమల బ్యాచ్. వీళ్ళు అనుకుంటున్నారంటే ఇప్పుడు చదివిన ఎవరైనా అలా తీసుకుంటే బాగుంటుందని మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. అందుకనే విశ్వాసంతో కూడిన ప్రార్థన ఏం చేసిందంట? రోగిని స్వస్థపరిచింది. నువ్వు అనుకున్నవన్నీ ప్రభు నెరవేరుస్తాడు. ఎప్పుడైనా యేసు ప్రభు అనే చెప్పాడు ఏమని, నువ్వు ఏమైనా అనుకుంటున్నా, నీకేది కావాలో, నీకేది ఇష్టమో, ఏది అవసరమో, ఏది పొందుకోవాలనుకున్నావు, ఏది కావాలో అది పొందుకున్నాను అని ఏం చేయాలి? నమ్మి ప్రార్థన చేయాలి. నిద్రపోవాలా? ప్రార్థన చేయాలి. నమ్మి ఏం చేయాలి? కొంతమంది ప్రార్థన మొదలు పెడతారు, మొదలు పెడతారు. పర్సనల్ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థనలో ఇక స్తోత్రం అంటారు. స్తోత్రమే ఇక అయిపోయింది, స్తోత్రంతోనే అయిపోతుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ గంట తర్వాత అని వచ్చింది, ఎదురుపోయింది. నిద్ర రాకుండా ఉన్నారంటే ఏం చేయాలి? నోరు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఏమైంది? ఇదివరకు మన పెద్దలు అంటే దేవుని సేవకులు పెద్దలు వాళ్ళు నాలుగు ప్రార్థన చేసేవాళ్ళు. శనివారం ప్రార్థన కూడిపోయినాక మోకరించి ప్రార్థన పెట్టేవాళ్ళ చర్చిలో. అయిపోయిన తర్వాత ఆదివారం ఆ ఆరాధన కోసం అంత తరబడి ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడన్నా కూలిపోటు వచ్చింది అన్నారు, వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? జుట్టుని ఒక తాడు కట్టి ఒక కీబోర్డ్ కట్టి సాక్రిఫైస్. మనం కూడా ఎంత రాకుండా ఉండాలంటే నేను కూడా ఏం చేస్తానంటే ప్రార్థన నోరెత్తి ప్రార్థన చేస్తాను. అంటే మరీ అర్థమయ్యేటట్టు నా భక్తులలో మాత్రమే పడే అంత వయసు. నోరు తెలుస్తూ ఉంటే ఏమైందంటే నిద్ర మొత్తు తెల్లగడ్డ మనం 4 గంటలు ఎగుతాలని మీరు 3 గంటలు లేస్తాను. నా ప్రార్థన చేయడం నేను 4 గంటలకు లేస్తాను. 4 గంటలకు మొదలేసినప్పుడు ఏం చేస్తానంటే ముందు నోరు తెలుస్తా. నోరు తెరవకపోతే ఏమైంది? నిద్ర వచ్చేసి మాట్లాడుతూ ఉంటే ఏమైంది? అప్పుడు శరీర అవయవాలు అన్ని నోరు మాట్లాడుతున్నప్పుడు నిద్ర వస్తా రాదు. అప్పుడు చూడండి, మీరు ఖాళీ కూర్చుని నమ్మక ఫ్యాన్లు తిరుగుతున్నారు, అమ్మ సాగకుండా మీరేం చేస్తారు? వేస్తున్నారు లేదా? వేస్తారు. దేవునికి స్తోత్రం కలిగించగా మీరు కూడా మనసులో అనుకుంటున్నారు, ఎవరైనా ఈ రాయిని తొలగిస్తే బాగుంటుంది అనుకుంటుంటే తర్వాత వచ్చిన చదువుగా వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొల్లింపబడి చూసే దేవుని స్తోత్రం. వారు మనసులో ప్రార్థన చేసుకున్నారు, వారు వచ్చి చూడగానే ఆ రాయి ఏమైంది? ఆ రాయి ఎంతో పెద్దది. దేవుని స్తోత్రం. తర్వాత ఆ రాయి ఎట్లా ఉంది? ఎంతో పెద్దది. అది ఆ రాయి అంట ఎక్కడుండేదంటే నెబో పర్వతం పైన ఉండేది. నెబో పర్వతం పైన ఉన్నది. నెబో పర్వతం అంటే దైవజనుడు మోషే గారు ఎక్కడైతే ప్రభు చెప్పాడు, నువ్వు ఇక్కడ నుంచి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం చూస్తావు కానీ చాలా ఉంటుంది ప్రభు ఆ రోజు చెప్పాడు కదా. నెబో పర్వతం మీద చూస్తాడంటే అక్కడ చనిపోయలేదు కానీ అక్కడైతే సమాధి లేదు. దావీదు సమాధి చూసాను, దావీదు కుమారుల సమాధి చూసాం, అన్ని సమాధులు ఉన్నాయి కానీ దైవజనుడు మోషే గారి సమాధి నెబో పర్వతం మీద లేదు. ఎందుకంటే నేను అనుకోవటం మోషే గారిని దేవుడే తీసుకెళ్ళిపోయాడు. దేవదూతలు వచ్చి అప్పుడు మైకిల్ వచ్చి మనకు తెలుసు కదా తీసుకెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం.
ఒకసారి యేసు ప్రభువారు ధన్యతల కొండ మీద తీసుకుపోయి ప్రార్థిస్తున్నప్పుడు ఆ సమయంలో పేతురు, యోహాను, యాకోబు దర్శనంగా ఉన్నారు కదా. అప్పుడు కన్నప్పుడు వాళ్ళు అంటారు, ప్రభువా నీకో పర్ణశాల, ఏలియాకు పర్ణశాల, మోషేకు పర్ణశాల, ఏలియాకు. అంటే నేను అనుకోవటం ఏంటంటే మోషే చనిపోలేదేమో అనుకుంటున్నాను. అయితే అక్కడ సవాల్ అయితే లేదు, ఎవరు తెలియదు. ఇప్పుడు కూడా ఎవరైనా ఊహించవటమే కానీ నేను కూడా అంతే. కానీ అది ఎవ్వరు తెలియకుండా దేవుడు కనుగొని చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగుతాక. అది పెద్దది ఈ బండ అంట. అప్పుడు ఆ నెబో పర్వతం పైన ఒక చర్చ్ ఉండేదంట, మందిరం, సమాజ మందిరం ఉండేది. దాని పేరు శనగోగు. దాని పేరేంటి? ఏంటది? శనగోగు అనే మందిరం ఉండేదంట. దానికి పెద్ద రాయి ఉండేదంట. ఆ రాయి అంట క్రీస్తు పూర్వం 749 సంవత్సరంలో పెద్ద గాలి వాన వచ్చి అది ఎటు పడిపోయింది. దానిని మరలా తీసుకొచ్చి దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ బండను తొలగించిన, ఆ బండ ఎలా తొలగించబడదు, మనకు ఏ భారం బండ ఉందో నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి ఏ భారం కలిగిన బండ ఉందో మనకు అడ్డుగా, మన కుటుంబాలు ఆశీర్వదించబడకుండా, మన కుటుంబాలు స్థిరపరచకుండా, మన కుటుంబాలు కృప పొందుకోకుండా, మన కుటుంబాలలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాల కృపను, ధన్యతను పొందుకోనికుండా, మన కుటుంబాన్ని హెచ్చించలేకుండా ఏ బండ అడ్డుగా ఉందో ఈస్టర్ ఆదివారం దేవుడు ఆ బండ తొలగించబడదు గాక. అర్థమైందా మీకు? మీరు కూడా మనసులో ప్రభువా నా బండను తొలగించండి. బండ అంటే ఇది ఇక్కడ బండ అంటే నీకు అడ్డుగా ఉంటుంది, ఆశీర్వాదానికి అడ్డుగా ఉంటుంది. ఆ బండను తొలగించబడిన గాక. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా బండ తొలగించబడిన గాని అప్పుడు మీకు శుభము కలుగును గాక. శుభము కలుగును గాక. ఏం కలగాలి? శుభము. బండ తొలగించబడిన కానీ మీకు శుభవచనములతో కూడిన ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అనేక బండలు, పాపం బండలు, ఆ బండలు, ఈ బండలు, ఏ బండలు ఉన్నాయో ఆ బండ తొలగించబడాలి. మందిరానికి రానియకుండా, సమయానికి రానియకుండా, వచ్చిన నిద్రపోతున్నా, వచ్చిన వాక్యం విననీయకుండా, వచ్చిన ఇంకా విడుదల పొందుకోకుండా ఉన్నారేమో, యేసు నామములో మీకున్న ప్రతి బండలు తొలగించబడాలి. కొన్ని బండలు కొంతమందిని ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ ఈస్టర్ సందర్భంగా మనలో ఉన్న బండలు తొలగించబడాలని ఎలా చెప్తున్నాము, బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది బండలు వల్ల ఇబ్బంది కలిగింది. అందుకని ఈ బండను తొలగించడానికి ప్రభు మొదటి మాట ఏంటంటే, ఈరోజు మొదటి మాట ఆది కాండంలో నుంచి ప్రారంభించుతారు. ఆది కాండంలో 29వ అధ్యాయము 29వ. దానికంటే ముందుగా ఒక మాట చదవాలి కదా, మీ అందరూ మరి అది తెలియాలంటే మరి ఆ మాట కూడా నేను చదివిస్తాను. ఒకసారి మత్తయి సువార్త మాట చదివిస్తాను. మొదటి నుంచి ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేన మరియ వచ్చి అప్పుడు మహాభూకము కలిగింది. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. చూసారా, అతనికి భయపడటం వల్ల ఆవులు వారి వారికి చచ్చిన వారి వల్లే దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతికిచున్నారని నాకు తెలియదు, ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పిన ఆయన లేచి రండి. ప్రభు స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలమైన ముందుగా వెళ్తున్నాడు. అక్కడ మీరు చూస్తారు. ఎక్కడ
చూస్తారు? ఆయన మరలా కింద రాబోతున్నాడు. ఇదిగో మీతో చెబుతున్నాను, దేవునికి స్తోత్రం. వారు భయముతోనూ మహా ఆనందంతో సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము దూరంగా పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. దేవునికి స్తోత్రం. సమాధి దగ్గరికి ఎన్ని వీళ్ళు అసలు మరి వచ్చి యేసు ప్రభుని చూడటానికి వెళ్ళారా, సమాధిని చూడటానికి వెళ్ళారా? అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సమాధిని చూడటానికి వెళ్తున్నారు, కానీ యేసు ప్రభుని చూడటానికి వెళ్తున్నారా? యేసు ప్రభు సన్నిధికి వెళ్తున్నారా? వాక్యం వినడమే, వాక్యం దర్శనమే యేసు ప్రభుని చూసినట్టు. యేసు ప్రభుని మనం చూడటమే. ఎప్పుడైతే వాక్యం వింటావో అప్పుడు నీకు ఎదురుపడతాడు, ఎదురుపడి నీకు శుభమని చెప్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన క్రైస్తవ జీవితంలో మనం వాక్యం వినడం కానీ ఇట్లాంటివి అయితే బాగా చేస్తాం. వాక్యం వినడానికి ఒక అరగంట, ఒక గంట వాక్యం వినలేదు, అడిగలుగుతారు. ఎట్లయితే మేము తప్పుకోవాలి, వాక్యం వినకుండా ఎట్టగడ తప్పుకోవాలని ఆలోచనతో ఉంటాం. తెల్లవారుజామున వారు యేసు ప్రభువుని చూడడానికి వెళ్ళినట్టుగా, అదే సమాధిని దర్శించడానికి వెళితే అక్కడ ప్రభువారు లేరు. రాయి పొడిలించబడింది. ఆ రాయి మీద ఎవరున్నారు? రాయి మీద ఎవరున్నారు చెప్పండి? ఆ రోజున దూతున్నారు. ఇప్పుడైతే మన రాయి కూడా తొలగించి ఆ రాయి మీద పరిశుద్ధాత్ముడు గాక, ఆ రాయి మీద పరిశుద్ధాత్ముడు గాక. ఎవరు మళ్ళీ ఆ దూత ఆ రాయి మీద ఉంటే అందరూ వణికిపోయారు. ఒక దూత ఎంతమందిని చంపేసింది? 1,85,000 మంది. ఆ రాయి మీద ఒక దూత కూర్చోండి, తొలిగది ఎంతమంది పోలీసులు తెచ్చుకోవాలి. దేవుని శక్తి అలాంటిది. ఇప్పుడు నీకున్న బండ రాయిని కూడా, దేవుని పెద్ద రాయిని కూడా యేసు నామములో తొలగించబడాలి. మళ్ళా మీ దగ్గరకు వస్తే మళ్ళా ఆశీర్వాదం పొందండి. దేవుడు మీకు ఇచ్చిన లైఫ్ ఏదైనా నూతన అధ్యాయాన్ని మీ జీవితంలో ప్రారంభించడానికి ఆ రాయిని తొలగించి ఆ రాయి మీద పరిశుద్ధాత్ముడు కూర్చున్నాడు కాక. ఆ వేళ దోపు కూర్చున్నాడు. ఎప్పుడైతే మనకు పరిశుద్ధాత్ముడు కూర్చున్నాడు కాక. ఎందుకంటే మనం ఉన్న దినాలు పరిశుద్ధాత్మ దినాలు కాబట్టి, వేరొక ఆదరణకర్త ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి మరి సమయం వచ్చినప్పుడు మనము మరింతగా సంవత్సరాలు గడుస్తున్న ఈస్టర్లో దేవుడు మన ద్వారా ఒక్కడైనా ఆత్మలోకి నడిపిస్తే ఇదే గొప్ప పండుగ. ఒక్కడైనా సంవత్సరానికి ఒక్కడైనా మినిమం ఒక్కడైనా ఆత్మలోకి దేవుని మందిరంలోకి తీసుకొచ్చి ఆత్మ దేవునికి అటాచ్మెంట్ అయితే అదే గొప్ప పర్వదినముగా దేవుడు సిద్ధపరిచింది. మొదటి మాట ఈరోజు దేవుడు నీకు తొలగించబోతున్న పంట. ఇప్పుడు మనము ఒక పని చేస్తున్నామంటే దానికి ఏం కావాలి? జీతం కావాలి. కష్టపడుతున్నాం, ఉదయం కాలంలో వెళ్తున్నాం, 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 5కి వస్తే వాళ్ళు వచ్చే 1000-1500 ఇస్తారు. వాటిని తెచ్చుకుంటే మనం ఎట్లా ఉంటాం? ఆనందంగా ఉంటాం. వాళ్ళు సాక్రిఫైస్ చేసినాక వాళ్ళు ఇవ్వలేదనుకో, ఒకటి చేతులతో వస్తే ఎట్లా ఉంటుంది? మన పని ఎట్లా ఉంటుంది? ఎంత ఇంట్లో గడిచిద్దా? మరి దేవుని మందిరానికి వచ్చిన నీవు ఆ పని నీకు కాటు పెట్టుకుంటే నువ్వు ఎదుగుతావా? ఆస్వాదించబడతావా? దీవించబడతావా? ఇంకేనా ఎప్పుడు అదేనా? ఆరాధనేనా? ఈ ఉదయ కాలంలో దేవుడు సర్వ సమృద్ధిగా దేవులను ఆశీర్వదించినగాక. ప్రభువా ఎదుర్కొని మేము శుభమని చెప్పినప్పుడు ఎలా ఉండాలి? మన లైఫ్ అంతా మన జీవితం ఎట్లా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. కాబట్టి ఈరోజు నేను మీకు మొదటి మాట ఏంటంటే ఆదికాండము
ఆదికాండం 29వ అధ్యాయము. ఆదికాండం 29వ అధ్యాయము 10వ వచనం. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తె రాహేలు తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతని దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి, దేవునికి స్తోత్రం కలుగును గాక. బావి అనగా పరిశుద్ధాత్మ సాదృశ్యం. చదువు. తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలు ముద్దు పెట్టుకొని అప్పటి నుంచి ఎలుగెత్తి దేవునికి మహిమ కలుగును గాక. ఈ బావి మీద ఏముంది? ఇప్పుడు రాయి ఉంటే నీళ్లు వస్తాయా? ఆ లోపల ఉన్న నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈరోజు నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు స్థిరపరచబడాలంటే నీకున్న రాయిని ఇప్పుడు ఏం చేయాలి? చెప్పండి. తొలగించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ రాయి తొలగించకపోతే నీళ్లు రావు. పరిశుద్ధాత్ముడు నీలోకి రాడు. ఎందుకంటే ఇప్పుడున్న ఆదరణకర్త వేరే ఆదరణకర్త మీ కొరకు పంపిస్తానని యేసు ప్రభువు 40 దినాల తర్వాత చెప్పాడు. ఆయన పునరుద్ధరణైన తర్వాత 40 దినాలు అందరికీ కనబడి అనేక విషయాలు చెప్పి ఆయన ఒలివల కొండ నుంచి ఆలోచన మనకు తెలుసు. ఆయన వెళ్తూ నేను మీ వరకు వేరొక ఆదరణకర్తను తీసుకొచ్చి పంపిస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం. మొదటి నుండి వచ్చిన 29వ అధ్యాయంలోనే మొదటి నుండి వచ్చిన యాకోబు బయలుదేరి వెళ్ళెను. అతను చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొక్క గొర్రెల మందలో 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. ఎన్ని ఉన్నాయి అక్కడ? ఆ బావి దగ్గర గొర్రెలకు నీళ్లు పెట్టే కదా. ఆ బావి దగ్గర కూడి వచ్చిన బావి మీద రాత్రి కొట్టించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాత్రి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గొర్రెల మందలు 3 పండుకొని ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కానీ బావి మీద ఆ రాయి తొలగించేవాడు లేదు. ఎందుకంటే అన్ని మందలన్నీ వచ్చిన తర్వాత అప్పుడు రాయి తీస్తారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక మొత్తం మన ఊరంతా ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత మన కొరకు ద్వారం తెరిస్తే మన పరిస్థితి ఎంతకాలం. అందుకనే దైవజనుడు యాకోబు ఆ స్థలం పోయినప్పుడు ఆ రాయిని పోయించే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన కొరకు దేవుని కార్యము తెరవబడును గాక. మనం యెరూషలేములకు వెళ్ళి కనిపెట్టమన్నాడు ప్రభు అని అనేక సార్లు చెప్పాడు. ఈ సమయంలో కనిపెట్టుకున్న ప్రతి వారికి దేవుని ద్వారాలు తెరవబడును గాక. తండ్రి ద్వారా వాగ్దానములు చేయబడిన ఆత్మను మనందరూ పొందుకొనును గాక. తండ్రి ద్వారా వాగ్దానములు చేయబడిన వారు ఎదురు చూస్తున్న వారికి దేవుడు ద్వారములు తెరవబడును గాక. గొర్రెల మందలన్నీ వచ్చి బావి మీద ఉన్న రాయిని తొలగించేసరికి ముందుగా వచ్చిన వాయి ఏమైపోతే సొమ్మసిల్లి పడిపోతాయి. ఈ ఉదయకాలంలో నేను ప్రభువారు మనకి ఇచ్చిన వాక్యం ప్రతి వారి వరకు దేవుడు ఒక్కొక్కరికి ఎవరు ముందు వస్తే వారికి ఎవరు ప్రభు సన్నిధిలో ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో వారి వరకు తెరవబడిపోతుంది. రాయి తొలగించబడుతుంది. ఆ నీళ్లు నీవు తాగినప్పుడు పరిశుద్ధాత్మకు నింపబడతావు. పరిశుద్ధాత్మ వలన స్థిరపరచబడతావు, ఆశీర్వదించబడతావు, నడిపించబడతావు. నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి, నీ వ్యక్తిగత జీవితం, నీ దైనందిన జీవితం ఏం అవసరమో ప్రభు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగుతాడు. ఈస్టర్ సందర్భంగా ఒక వచనం చదువుకుంటాం, చాలా ప్రాముఖ్యమైనది. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే ప్రభు ఏమంటున్నారు? సత్యం చెప్తున్నాను,
నేను వెళ్ళిపోవుట వలన మనకి ప్రయోజనం. దేవుని స్తోత్రం. మళ్ళీ ఆయన వెళ్ళకపోతే రాదు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు ఏలుబడిలో ఉన్నాం? అందరు చెప్పండి, ఎవరు ఏలుబడిలో ఉన్నాం? మనం అందరు చెప్పండి, ఎవరు ఏలుబడిలో ఉన్నాం? పరిశుద్ధాత్మ ఏలుబడిలో ఉన్నాం. సత్య స్వరూపకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏలుబడిలో ఉన్నాం. ఎందుకంటే ప్రభువు అన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. నేను వాళ్ళకు ఆయన రావడం మీకు మంచిది. ఎందుకంటే మీరు నా మాట వల్ల పరిశుద్ధాత్మ ద్వారా మీరందరూ నడిపించబడాలని, స్థిరపరచబడాలని పరిశుద్ధాత్మ పంపించాను. అందుకనే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని నోరు తెలుస్తూ ఉంటే మీకు కూడా, మీరు ఇప్పుడు కాదు కాబట్టి నోరు తెలుస్తూ చూడటం ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఏ మందిరంలో ఉంటాడో, ఏ సహవాసంలో ఉంటాడో, ఏ వ్యక్తులు ఉంటాడో వారు ఈ రోజున వారికి శుభం కలగబోతుంది. శుభవచనములతో దేవుడు ఆస్వాదించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరం నడిపించబడిన గాక. అలాగే అదే 8వ వచనం చదవండి ఒకసారి. ఆయన వచ్చి అది పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడంట? పాపమును, చెప్పండి, పాపమును వచ్చి నీతిని వచ్చి ఏం చేస్తాడంట? తీర్పును వచ్చి లోకమును ఒప్పుకొన చేయును. అది ఈ బావుల నీళ్ళే పరిశుద్ధాత్మకి సాదృశ్యం. ఆ బావులకి వెళ్ళి మనందరికి కావాలి కాబట్టి ఆ బండను యేసు నామములో తొలగించబడునుగా, తొలగించబడునుగా, తొలగించబడునుగా. ఆమేన్, ఆమేన్. ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందరూ 1-2 మాటలు మనం తెలుసుకుంటే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనంలో అప్పుడు అక్కడ జరిగిన విషయం మీరు మారు మనసు పొంది పాపక్షమ అంటే పెద్ద బండ మనలో, దాన్ని ఏం చేయాలి? తొలగించుకుని ప్రతివాడు పొందుడు. అప్పుడు ఈ పరిశుద్ధాత్మను పంపించిన వేరొక ఆదరణకర్త మనలో నివసించాలంటే, మనలో నడిపించబడాలంటే మనం ఏం చేయాలంట? మారు మనసు పొందుకుని పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వారు ఏం చేయాలి? యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మనలో నడిపిస్తాం. కొంతమంది బాప్తిసం తీసుకోకుండానే ప్రభు బలాలలో పాల్గొనేవాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ రేపు లెక్కకుంటే చాలా పర్ఫెక్ట్ దేవుని సన్నిధి అనేది ఇప్పుడు మనకు కనపడకపోవచ్చేమో. కానీ ఎందుకంటే ఆయన ఒక రోజున న్యాయాధిపతిగా ఒక మనందరి న్యాయ తీర్పులు నిలబెట్టే రోజు ఒక రోజు రాబోతుంది. ఆ న్యాయ తీర్పులో మనం ఆయన వల్ల చిక్కుకోకుండా, ఆ భయంకరమైన తీర్పులో చిక్కుకోకుండా ప్రభు మనల్ని విడిపించబడాలంటే మారు మనసు, తర్వాత పాప క్షమాపణతో బాప్తిసం తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ నేను నడిపించబడతాడు. అప్పుడు సహవాసంలో మనం వస్తూ ఉంటే ఆ సహవాసంలో అప్పుడు నీవు స్థిరపరచబడతావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. 47వ వచనం చదవండి. 47 ఆనందము నిష్కపటమైన హృదయము 46 జరుగు ఒకసారి. 42 సార్ 42. అది ఇప్పుడు ఇక నువ్వు మారు మనసు పొందుకుని బాప్తిసం తీసుకున్న తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో స్థిరపరచబడి నడిపించబడినప్పుడు నువ్వేం చేయాలంటే అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచు
ఎందును ప్రార్థన చేయడం ఎడతెగక ఉండాలి. అప్పుడు నీలో ఉన్న బండ తొలగించబడింది. ఆ బండ తొలగించబడకపోతే నీవు జీవితంలో ఎన్నడూ పైకి రాలేవు, మరి స్థిరపరచబడలేవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలంలో ఈ శుభ సందర్భంగా మనమందరము అపోస్తలుల బోధ అంటే ఎట్లా ఉంటుందంటే ఖండించండి. మీరు అనుకుంటారని ఇది తప్పించడం పేపర్ ఉంటుంది. అది నాకు చెప్పేవారికైనా వినేవారికైనా సరిదిద్దుకోవడానికి అపోస్తలుల బోధ. తర్వాత రొట్టె విరవాలి. తర్వాత ఏం చేయాలి? ప్రతి దినము రొట్టె ఇచ్చారండి అపోస్తలులు. ఇంకా రాస్తుంది 46. వారు ఏక మనసులై ప్రతి దినము కొనుచు ఇంటింటా దేవుని స్తుతించుచు. మనం అది రోజుకు పెట్టలేకపోయాం, వారానికి కూడా పెట్టలేకపోయాం, కనీసం నెలకి ఒక మొదటి ఆదివారం మనం నిర్ణయించుకున్నాం. దీనికి కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? ఇప్పుడు కాదులే, ఇప్పుడు కాదు. ఎంతకాలం అంటాము? అపోస్తలుల బోధ నీలో ఉంటే వెనక పోవు కదా. దేవునికి స్తోత్రం. అలాగే ప్రార్థన చేయడం ఎడతెగక ఉండాలి, సహవాసం ఉండాలి, అపోస్తలుల బోధ ఉండాలి. రెండవది దేవుని సన్నిధికి రాకుండా, శనివారం రాకుండా ఆదివారం వచ్చి నువ్వు రొట్టె విరగడానికి వస్తే ఎంతవరకు సరిపోతాయి? మేము సరిపెట్టుకుంటాం కానీ ప్రభు వారు సరిపెట్టు. రమాన్ని చెప్పకపోతే మీరు బాధపడతారండి. నేనేం చేసేది? ఇక్కడ రాస్తుంది సహవాసం. రొట్టె విరిచేటప్పుడు ప్రతి శనివారం ప్రతి విశ్వాసకి శనివారం ఏలుపాద లాంటి, అంటే ఏలుపాదాలంటే ఏంటంటే ఏలుపాదలు ఏం చేస్తారు? పునాది గట్టి ఉండడానికి, బిల్డింగ్ మీద బిల్డింగ్ చేసుకోవడానికి. అంతే కదా. విశ్వాసకి కూడా శనివారం అనేది అలాంటిది. దేవుడు ఆశీర్వాదాన్ని మీద పొందలించడానికి మొయ్యగలగాలి. శ్రమ వచ్చిన మొయ్యగలగాలంటే ఏలుపాదాలు కింద ఉండాలి. కింద లేదని పునాది ఏమైంది? ఇంటి మీద వర్షం కురిసింది, తుఫాను కురిసింది, ఇసుక మీద కట్టబడింది. దవేలే ఎక్కువ తిన్నా గుర్తుకు చదువుతాడు, తక్కువ తిన్నా లెక్కన చదువుతాడు అన్నట్టు కాకుండా మనం ఏం చేయాలంటే ఏలుపాదం శనివారం చాలా మేము పెట్టమైనా అసలు మీ వంతు చేయన్నది. మేము పగలక్కడ పెడతాం, సాయంత్రం పెడతాం. ఏదో దానిలో మీకు చర్చపడాలి. మీరు శనివారాలు ఎంతకాలం అవుతారు? నా వయసు ఏమో దగ్గర పడుతుంది, కాడేమో ఏమంటుంది రా అంటుంది, ఊరేమో పో పో అంటుంది, వయసు చేస్తుంది. సమయము ఇప్పుడు పోయిన ఆలోచించి సరిదిద్దుకోవాలని నేను ప్రభు పెట్ట మీకు వినయముగా తెలియపరుస్తున్నాను. ప్రేమతో తెలియపరుస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుతాను. హల్లెలూయా. ఆ బండ మనలో నుండి ఇదిగో అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతెగక ప్రార్థన చేయుట నీలో ఎప్పుడైతే ప్రారంభిస్తూ పడుతుందో ఇక పరిశుద్ధాత్మ దేవుడు నీలో బలంగా ఉంటాడు. అప్పుడు నీకు ఏమైంది? బండ తొలగించు. హల్లెలూయా. తర్వాత రెండో మాట ఏంటంటే యెషయా గ్రంథం. ఇంకొక మాట చెప్తాను, 37వ అధ్యాయము. యెషయా గ్రంథం 37వ అధ్యాయము. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం. అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు కనుక వారు వారిని నిర్మూలన చేసి. రాయబడిన మాట చాలా జాగ్రత్తగా చూస్తే, వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యముల దేవుడు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు కనుక వారు వారిని నిర్మూలన చేసి. అంటే మన జీవితంలో సరైన పరిశుద్ధాత్మ, అంటే
ఆత్మానుసారమైన పరిశుద్ధత మనలో ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో వారి దేవుని గంట అస్సలు కిట్టం ఏంటో తెలుసా, 2 అసలు ఏది ప్రభు గంట 2 కిట్టం అంట. వెంటనే రియాక్షన్ అవుతుంది. ఎంత దేవునికి ఇచ్చినా రియాక్ట్ అవడానికి ప్రార్థన కాకుండా నెలలు ఆగిన సంవత్సరాలు ఆగిన పెద్దగా పట్టించుకోవడం. నా బిడ్డ నువ్వెప్పుడైతే 2 ఆయన ఇష్టపడ్డాడు. ఏంటో తెలుసా, మొదటిది విగ్రహారాధన, 2 సన్నుత. కొంతమంది ప్రార్థనకు సన్నుగా ఉంటారు. 2 ఇష్టపడ్డాడు. విగ్రహారాధన ఒకటి, సన్నుతో మనలో ఉండుకున్న విశ్వాసం. ఇదివరకే చెప్పవాలి, సంఘటన ఉండకూడదు. 2 విగ్రహారాధన. ఎప్పుడైతే ఆ విగ్రహారాధన నీవు కాల్చి వేస్తే అప్పుడు నిజమైన దేవుని ఆత్మ నీలోకి నడిపిస్తాడు. అప్పుడు నీకున్న ప్రతి బండ తొలగించబడింది. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పిన మాట అది ఒకసారి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. ఇది యేసు ప్రభు చెప్పిన మాట తర్వాత చెప్తాను. అపోస్తుల కార్యములకు వెళ్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అంతియోక్యలో ఉన్న సంఘములో బర్నబా, బోధకులుండి వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచు. చూడండి, పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారి నాకు ప్రత్యేకపరచుకొని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేయించి వారిని పంపారు. వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలవుకైకు వచ్చి అక్కడ నుండి వారి దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాట కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-8 వచనం చదువుకుందాం. ఇక్కడ చాలా మాట చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట 15వ అధ్యాయం 7-8 వచనాలు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచదు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని దేవుని స్తోత్రం. యేసు ప్రభువు చేస్తారు. మనుషులు కల్పించిన పద్ధతులు ఏమంటారు? మనుషులు కల్పించిన పద్ధతులు ఏం చేస్తారు? దేవుడికి పంపించు పండుగలు ఉంటాయి. మనుషులు పెట్టుకుంటారు, ఇది దేవుడు చేసింది, చేయకపోతే మనకి వచ్చిందంట. ప్రభు సన్నిధి రాకపోతే కీడు రాదా? అది రాదు. కానీ పండగ పోతే కీడు వచ్చింది. ఇది మనుషులు కల్పించిన వాళ్ళు నన్ను, ఈ ప్రజలు తమ పెద్దలతో నన్ను కనపరుస్తారు కానీ వారి హృదయం ఎక్కడ ఉంది? హృదయం ఉండదు. హృదయం ఎవరు? వాళ్ళు హృదయం ఎవరు? పెదవులు మాత్రమే. మొదటి మాట దేవుడి పాట, రెండో పాట కూడా దేవుడి పాట, మూడో పాట అది. హృదయం ఎక్కడ ఉంటుంది? మరి చోట ఉంటుంది. పెదవులతో ఉన్న మాట చెప్తుంది. ఇక్కడ ఉన్న మాట కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించేవారు నన్ను వ్యర్థముగా ఆరాధించేవాళ్ళు ఉన్నారు. మనమైతే ఏం చేయాలంట? ఆ బండ తొలగించబడడానికి ప్రభు మనము ఎలా ఆరాధించాలి? ఎలా యథార్థంగా ఆరాధించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యథార్థంగా ఆరాధించిన వారి ఆరాధన దేవుడు ఆలకించి నీలో ఉన్న ప్రతి బండ అంటే ఏ బండ? శ్రమలనే బండ, శోధన అనే బండ, ఏ ఇబ్బందులనే బండ, కరువు అనే బండ,
ఆర్థిక క్షోభ అనే బండ, అనారోగ్యం అనే బండ, నీకు ఏదైతే ఇబ్బందిగా ఉన్నదో, నీకు ఇబ్బంది ఉన్నదో ఆ బండలో యేసు నామములో తొలగించబడాలి. ఎప్పుడు యథార్థముగా ఆరాధించి పరమోతున్నారు. నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినాలి. వినకపోతే అర్థం కాదు. అక్కడ మాట ఏదో అర్థం కాదు. చాలా జాగ్రత్తగా వినాలి. యథార్థముగా ఆరాధించే వారిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. వారు కొన్ని ఇక్కట్లు తొలగించబోతున్నాడు. ఈరోజు క్రైస్తవ పేరు చెప్పుకుంటామే కానీ మన జీవితంలో సరైన పునాది ఉన్నదా, ఉన్నతమైన స్థితి ఉన్నదా? ఎంతైనా మనం ఎందుకు బాధలు పడతాం, ఆర్థికంగా ఎందుకు క్షోభపడుతున్నామో తెలుసా? ఆ పంట తొలగించబడట్లేదు. పేర్లైతే యేసు ప్రభు పేర్లు, దేవుని పేర్లే, కానీ మన పద్ధతులు ఎట్లా ఉంటాయి? మన పద్ధతులన్నీ ఎట్లుంటాయి అంటే లోకానుసారముగా ఉంటాయి. లోకంలో ఉన్న అలవాట్లు ఉంటాయి. లోకంలో ఉన్నవన్నీ యేసు ప్రభువు నచ్చవు. దేవునికి యథార్థంగా ఆరాధించే వారిని దేవుడు ఎందుకంటే సమరస్థితి అన్నాడు కదా. 4వ అధ్యాయంలో యోహాను సువార్తలో, ఒక రోజున నన్ను ఇదిగో అందరు ఇలా ఆరాధిస్తున్నారు కానీ నిజంగా ఒక రోజు రాబోతుంది, ఆ మంచి దినములు రాబోతున్నాను. ఆ వచ్చి చదవండి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ కాన్సెప్ట్ కావాలి. 4వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన 20 వచ్చిన నేను పట్ల నువ్వేంటి చెప్పాలి. 20 వచ్చిన మా పితరులు 20 వచ్చి 4వ అధ్యాయం 20 వచ్చిన చూడండి, చాలా ఇంపార్టెంట్ మాట. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఏమంటున్నాడు? అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆచారాల గుడి కాదు. ఇది వర్షిప్, సిన్సియర్ వర్షిప్, స్పిరిచువల్ వర్షిప్. హృదయపూర్వకంగా ఎక్కడైతే 2-3 ఉంటారో ఇదివరకు అనేవాళ్ళు బయట ప్రార్థన పెడితే, ఆ మందిరం లేకుండా ప్రార్థన పెడితే పరలోకరాజ్యం ఉండదండి. ఇక్కడ అన్నాడు కదా ప్రభు అని చెప్పి సమరిస్తే ఆమె అనుకుంటుంది అక్కడికి వెళ్తేనే ఆరాధన. కాదు. హృదయమే ఈ దేవుని ఆలయం. ఇది సిన్సియర్. ఇక్కడ ఉండాలి. పెద్ద గుళ్ళోకి వెళ్ళేవా, చిన్న గుళ్ళోకి వెళ్ళేవి కాదు. దిస్ ఇస్ సిన్సియర్. ఈ హార్ట్ ఇది ఓపెన్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగుగా తొలగించబడినగా. ఏ పంట నీకున్న అడ్డుగా ఉన్న ఆరాధన చేయకుండా ఉన్న పంటను దేవుడు యేసు ప్రభువారు ఆ పంట దేవుడితో తొలగించబడి కూర్చున్నప్పుడు ప్రభువారు బయటకు వచ్చినట్లుగా, మృతుల నుండి ఆయన లేచినట్లుగా మనం కూడా లేవబడులుగా, స్థిరపరచబడులుగా. ఇంకొక మాట యోహాను సువార్త 11వ అధ్యాయము. లాజరు గారు బేతనియలో ఒక విషయాన్ని 39వ వచనం. యేసు వచ్చి, చూడండి జాగ్రత్తగా చూడండి, ప్రభువారు వచ్చి రాయి తీసివేయని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, అతను చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పుడు రాయి ఎందుకు తీయాలంట? మనలో రాయి ఎందుకు తొలగించబడాలి? మన జీవితంలో నూతన హృదయం ప్రారంభించబడినగా, పాత జీవితం పాత పెట్టబడినగా, మన జీవితం నూతన అధ్యాయం ప్రారంభించబడినగా. లాజరు గారు ఉన్నారు బేతనియలో. మరియా మార్త తమ్ముడు లాజరు, వీళ్ళు ముగ్గురు కుటుంబంలో ఉంటారు. ప్రభువారు తరచుగా వెళ్తూ ఉంటారు. ఒక రోజున ఆయన ప్రభువారు వెళ్ళినప్పుడల్లా లాజరు బయటకు వెళ్ళిపోయాడు. మార్త ఏమో విస్తారమైన పనులు కిచెన్లో ఎప్పుడు కళ్ళంలో దాపుతూ ఉన్నది. ఏంటది? కూలిపోయి జరుగుతా. మరి అయితే
ప్రభు పాదాలు ప్రభు రావటం వెంటనే రెడీగా ఉంటుంది. ప్రభు వారి టైంలో వస్తారు. మన ప్రార్థన కూడా ఎట్లా వస్తున్నాం పద్దాకి మాటలు తప్పదుగా మనం ఎట్లా వస్తున్నాం సిన్సియర్గా వస్తున్నాం. మరి ఆ ఇంట్లో మరి ద్వారా దేవుడు కార్యం జరిగించు. నువ్వన్నా ఉంటే ఇంట్లో నీ ద్వారా దేవుడు మీ ఇంట్లో ఉన్న బండను తొలగించబోతున్నాడు. వాళ్ళెక్కడో దేవుని మాట వినరు. కనీసం నువ్వున్నా ఉంటావు నీ ద్వారా దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఆ బండ తొలగించబడినప్పుడు మాట్లాడుతుంది విశ్వాసం లేని మనిషి, విశ్వాసం లేని మనిషి అవిశ్వాసం. ప్రభువా మా తమ్ముడు చనిపోయి 4 రోజులు అవుతుంది అయ్యా, రాయి దీపాగా కంపు కొట్టింది అంటే ప్రభు ఏమన్నారమ్మా? అందుకు యేసు చూసారా, ఈ ఉదయకాలంలో నేను నమ్మిన కదా దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఏం చూస్తావు? ఏం చూస్తావు? దేవుని మహిమను చూడాలి అంటే ఇదేనా ఎలా ఉండాలో తెలుసా? దేవుని మహిమను చూడాలి. యేసు పాదం చూసారు. మరియా ఆ ఇంట్లో ప్రభు పాదం దగ్గర ఉంది కాబట్టి దేవుడు ఆ ఇంటికి వచ్చి కార్యం జరిగించారు. కావాలని 4 రోజుల దగ్గర ఎందుకు తెలుసా? ప్రజలు చూడాలి, ఆ ఇంటి వాడు కూడా చూడాలి. లాజరు తిరిగి మన నూతన జీవితాన్ని ప్రారంభించుకోవాలి. తన పాత జీవితాన్ని పాత పెట్టాలి, చనిపోవాలి. లాజరు ఏమవ్వాలి? దేంట్లో చనిపోవాలి? దేంట్లో చనిపోవాలి? శరీరపరంగా అతను చేసే ప్రతి పనులు చనిపోవాలి. మనలో కూడా శరీరపరంగా ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఉంటే యేసు నామములో మనం చేసే పనులన్నీ చనిపోవాలి. ఎప్పుడైతే అతను పేద వస్త్రాలు బయటకు రమ్మన్నాడు, తొలగించబడ్డాయి. లాజరు ఏమయ్యాడట? నూతన పరచబడ్డాడు. హల్లెలూయా. అప్పుడు శుభము కలిగింది. మన కుటుంబాలలో కూడా శుభం కలిగింది కాక, శుభవచనములతో నింపబడును కాక, స్థిరపరచబడును కాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రజలంతా నమ్మలేదు కానీ అప్పుడు నమ్మారు. మార్తే నమ్మలేదు. ఇంట్లో మన ఒకవేళ మీ యజమానులు నమ్ముకోవచ్చు, మీ బిడ్డలు నమ్మకపోవచ్చు. నువ్వు నమ్మితే దేవుని కార్యం ఇంట్లో చూడబోతున్నావు. దేవుడి మాటలను మనలో స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. దేవుడు God bless you.